Hi guys, what's up? Good morning. Welcome back to Johet Vlogs. Welcome back to one more vlog, guys. ఈ రోజు December 7th, 2024. December 7th, 2022. ఈ రోజు కరెక్ట్ గా ఈ రోజుకి 2 years అయింది. మాది రిసెప్షన్ డే గైస్, యాక్చువల్ గా 2022 December 7th కి. సో అప్పుడే 2 years అయిపోయింది. ఎంత ఫాస్ట్ గా రోజులు అయిపోతున్నాయంటే అసలు ఈ 2024 ఎట్లా పోయిందో. 2023 అన్నా బెటర్, కనీసం వెళ్ళిండేదన్నా ఒక 10% తెలిసింది. 2024 అయితే అసలు ఎటు వెళ్ళిపోయిందో, అటు ఇటు మొత్తం జంపింగ్ జపాంగ్లోనే సగం కంప్లీట్ అయిపోయినట్టుంది కదా ఈ ఇయర్ అంతా. నాకైతే అట్లనే అనిపిస్తుంది. ఎస్, వెల్కమ్ జూలీ, వెల్కమ్ అగైన్. సో యాక్చువల్గా అయితే మనది యానివర్సరీ, టుమారో వెడ్డింగ్ యానివర్సరీ, 2 years కంప్లీట్ అయిపోతుంది. అందుకే జూలీ ఇక్కడికి వచ్చేసింది. అండ్ జూలీ ఒకటే కాదు, కాసేపట్లో మమ్మీ, డాలీ, పిన్ని కూడా వస్తున్నారు అనమాట ఇక్కడికి. అజిత్కి ఫుల్ వర్క్ ఉంది, అందుకే అజిత్కి రావడానికి కుదరలేదు అని చెప్పినాడు. అండ్ డాడీ ఏమో అక్కడ రాజస్థాన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా వచ్చే కుదరదు. నీట్గా ఇప్పుడే అందరం ఫ్రెష్ అప్ అయిపోతున్నాం, ఇంకా సెటిల్ డౌన్ అవుతున్నాం, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అవుతా ఉంది. సో అంత నీట్గా రెడీ చేపిస్తున్నాను అనమాట. అండ్ లంచ్కి కూడా మమ్మీ వాళ్ళు వస్తున్నారు కాబట్టి, దట్ ఈరోజు సాటర్డే కాబట్టి వెజిటేరియన్, అందుకనమాట వెజ్ ఫుడ్ ఏమేమి ఉందో అది రెడీ చేపిస్తున్నాను. మా కుక్ చేస్తున్నారు, దర్శన్ కూడా ఫ్రెష్ అప్ అయిపోతున్నాడు. సో అన్నీ సెటిల్ డౌన్ చేస్తున్నాం అనమాట. మార్నింగ్ నుండి బెడ్షీట్స్ చేంజింగ్ కొంచెం ఉంటే అది జూలీ చేసేసింది. అండ్ బట్టలు వాషింగ్ ఉన్నింది, ఐరన్కి ఇచ్చేటివి ఐరన్కి ఇచ్చేసినాము. ఇట్లా ఆల్ వర్క్ డన్ గైస్. ఇప్పుడు జస్ట్ పూజ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. సో యా, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. వాళ్ళు వచ్చే లోపల కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకుంటాను. కొంచెం ఎడిటింగ్ ఉందన్నమాట, అది కూడా కంప్లీట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తాను. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ త్వరగా ఒక క్విక్ స్కిన్ కేర్. సో ఎవరికైతే చాలా డల్ స్కిన్ ఉన్నా, లేదంటే ఫైన్ లైన్స్ కానీ డీహైడ్రేటెడ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ సీరం చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. సో ఇదేంటంటే హిమాలయ న్యాచురల్ గ్లో రోజ్ ఫేస్ సీరమ్. ఇందులో మనకు 5% నయాసినమైడ్ ఉంటుంది అండ్ దాంతోపాటు 5% రోజ్ ఎక్స్ట్రాక్ట్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే మనము నేచర్ ప్లస్ సైన్స్ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో దానివల్ల మన స్కిన్కి చాలా మంచిగా సెట్ అవుతుంది, స్కిన్ బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుంది అనమాట. దాంతోపాటు స్కిన్లో ఉండే న్యాచురల్ గ్లో బూస్ట్ చేయడానికి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. ఒక 1 week యూస్ చేస్తే మీకు ఆ డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. చాలా ఫాస్ట్గా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. దాంతోపాటు చాలా లైట్ వెయిట్ ఫార్ములేషన్ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకు చాలా విజిబుల్గా డిఫరెన్స్ కనిపిస్తుంది. స్కిన్ సాఫ్ట్ అయినట్టు, కొంచెం ప్లంపర్ అయినట్టు, అండ్ దాంతోపాటు స్మూత్గా అనిపిస్తుంది అనమాట. సో మీకు అది డిఫరెన్స్ కూడా ఒక 1 weekలో తెలుస్తుంది కాబట్టి మీరు డెఫినెట్లీ ట్రై చేయొచ్చు అనమాట ఇది. సో నాకు దీంట్లో నచ్చిన ఫీచర్స్ ఇది. యూస్ చేయడం కూడా చాలా సింపుల్. జస్ట్ ఒక 2-3 drops ఆఫ్ సిరమ్ తీసుకొని ఫేస్ అండ్ నెక్కి ట్వైస్ ఏ డే అయితే అప్లై చేసేసుకొని కొంచెం జెంటిల్గా మసాజ్ చేసేసుకోండి, ప్యాడ్ చేసేసుకోవచ్చు లేదంటే. అండ్ మార్నింగ్ యూస్ చేసేటప్పుడు అయితే మర్చిపోకుండా డెఫినెట్గా సన్ స్క్రీన్ అనేది అప్లై చేయడం మర్చిపోద్దండి. అండ్ మనకు ప్రోడక్ట్స్ అయితే ఇవి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ హిమాలయాస్ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఫ్లాట్ 20% డిస్కౌంట్ వస్తుంది ఈ రోజు కానీ మీరు ప్రోడక్ట్ చెక్అవుట్ చేస్తే. సో డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ ద ప్రోడక్ట్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. హాయ్, వచ్చేసిన ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నాది ఇప్పుడే పూజ అయిపోయింది. తొందరగా వచ్చినారు మమ్మీ. హెబ్బాలంటారు కదా, హెబ్బాలంటే ఒక 1 hour పడుతుందేమో అనుకున్నా. అమ్మో, బెంగళూరుకి వచ్చి ట్రాఫిక్ లేదన్నమాట ఫస్ట్ టైం వింటాను మీ నోటి నుండి. ఫ్లోయింగ్ ట్రాఫిక్ ఉందా? అట్లయితే అది ఈ రోజు వీకెండ్ కదమ్మా, ఇంకా అందరూ కొంచెం నిదానంగా లేసి బయటికి పోదాంలే అనుకుంటారు. ఈవినింగ్ ఉంటుంది. అవునా? ఎందుకు? 7:30కే కూర్చున్నాము, ఫోన్లే లేట్ గా లేచినా పర్లేదు, సేఫ్ గా పిలుచుకొస్తే చాలు. సారీ బాగుంది, డ్రెస్ బాగుంది. చాలా రోజుల తర్వాత చాలా రోజులు అయిపోయింది. పెళ్లిళ్ళు అందరు మాట్లాడిచ్చినారు. 2-3 పెళ్లిళ్ళకి వెళ్ళాము. ఈ మంత్ అంతా ఫుల్ బిజీ కదా పెళ్లిళ్ళతోనే. డాడీ కూడా లేడు కాబట్టి గైస్, అజిత్ ఒక పెళ్లికి పోతే వీళ్ళు ఒక పెళ్లికి పోయేది గైస్ కదా. అదే పేర్లు అయితే నేమ్స్ అస్సలు గుర్తులేవు. అందరికి హాయ్. షాకిరా వచ్చేసి హాయ్ గైస్ మాట్లాడిచ్చిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ. షాకిర్ అన్న కూడా వచ్చేసినాడు. డాలీ హాయ్. డాలీ, నీకు నిద్ర లేదా? స్కూల్ బిజీనా ఫుల్? యా, ఓకే. వీకెండ్ కాబట్టి డాలీకి కలిసి వచ్చిందిలే. స్కూల్ క్లాసులు ఏమి మిస్ కాకుండా ఉంటాయి. జూలీకి కూడా అంతే, అటెండెన్స్ కూడా పోకుండా ఉంటుంది. వీకెండ్ కాబట్టి అంతా బాగా కలిసి వచ్చింది గైస్. ఈసారి బ్యాగ్స్ అన్ని తెచ్చినారు. థ్యాంక్ యూ. తెలుసు, చెప్పిన మ్యారేజ్ డే అంటే వచ్చే రీజన్ కావాలా నీకు? మామూలుగా రమ్మంటే రానే రాదు గైస్ అసలు.
రీజన్ చెప్పుకొని మరీ వస్తుంది. ఊరికే ఏడు కూర్చోాలి కదా, ఆడని ఉంటే అజిత్ చేసి పెట్టచ్చు. కానీ ఎవరో ఒకరు ఖచ్చితంగా మిస్ అవుతారు. అందరూ రారు. డాడీ అన్న ఉండడు, అజిత్ అన్న ఉండడు, ఎవరో ఒకరు ఉండరు. ఉండదు, ఇంకా కుదరదు. అవును, ఎవరో ఒకరు ఖచ్చితంగా మిస్ కావాల్సిందే. మేము పోయినసారి రాలేదు, ఎందుకంటే స్కూల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. డాలీకి ఎగ్జామ్స్ ఉన్నాయండి. అదే చెప్తాను కదా, ఈసారి కలిసి వచ్చింది వీకెండ్ కాబట్టి. లాస్ట్ టైం వీకెండ్ పడిందంటే అప్పుడు కూడా వస్తా అండి ఖచ్చితంగా. బాబాయ్ రాలేదు గైస్, బాబాయ్ పిలిచినాను, బాబాయ్ బిజీ. అవును, మన జూలీ ఏం చేస్తుందంటే బిజీగా కర్ల్స్ చేసుకుంటోంది. ఏందో క్రీమ్ ఉంటుందని మాట్లాడుతున్నారు వాళ్ళు. హాయ్ జూలీ, కుస్తీ పడుతోంది గైస్ డైసన్ తో. అయ్యో, అండ్ ఇక్కడ బ్యాగ్స్. ఏమైంది? ఏంది 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 చెప్పండి, పర్వాలేదు. మీరు లాస్ట్ టైం పోయినట్టు ఆడే ఉన్నట్టున్నాయి, అక్కడే కదా పౌడర్. అవునా, అయితే పడేసింటా. ఫుల్ ఉండేది పడేసినానా? ఉంటది, ఎక్కడో ఎక్కడో ఉంటాయి. ఓసారి పడేస్తా, ఎందుకులే అన్ని ఇడా అని చెప్పేసి. పొద్దున్న బ్రష్లు పడేసినాము. ఇంకా అంటే గెస్ట్ రూమ్ గైస్, గెస్ట్ రూమ్ ఏమైతుందంటే వచ్చింటారు కదా, వస్తానే దాన్ని క్లియర్ చేసేస్తామా. ఎవరు వచ్చిన బెడ్ షీట్స్ మార్చేస్తా, బాత్రూమ్స్ అన్ని నీట్ గా. వీళ్ళందరూ ఫ్రెండ్స్. ఎస్, నీట్ గానే పెడతాం గైస్. జూలీ నేను అంటే ఫ్రీగా ఉంటే బాగా నీట్ గా ఎప్పటికప్పుడు సర్దేచ్చు. వాష్రూమ్స్ నేనే కడుక్కుంటానా గైస్, ఎందుకంటే వాళ్ళకంటే నేనే బాగా కడుగుతానా. ఎంత డబ్బులు ఇచ్చినా వాష్రూమ్ లో మనం చేసుకుంటేనే అవునమ్మా, మొత్తము కడిగేస్తామ్మా. మొత్తం కిట్ రెడీ చేసుకున్నా తెలుసా గైస్ నేను. ఎందుకంటే మా అపార్ట్మెంట్ లో హార్డ్ వాటర్ ఎక్కువ, ఇవి ఉప్పు నీళ్ళు ఎక్కువ. ఉప్పు నీళ్ళు కూడా హార్డ్ వాటర్ ఎక్కువ. మచ్చలు 2 రోజులకే చూడు అట్లా పడినాయి. మళ్ళీ స్ప్రే చేసి తుడి చేస్తే అయిపోతుంది. అంటే వాళ్ళు కడిగినా కూడా కింద ఆయిలీ అనిపిస్తుంది నాకు, అందుకే నేనే కడుక్కుంటా. ఎస్, వీళ్ళకేం పని ఎక్కువ లేదు గైస్. ఇంకా వీళ్ళు కిచెన్ లోకి చూస్తే ఇచ్చుడు ఎట్లుందో మచ్చలు అవి ఒకటే కనిపిస్తాయి. కిచెన్ లో ఒకటి వీళ్ళకి పని ఉంటుంది, పోద్దండి. పోకుండా 2 రోజులు రెస్ట్ తీసుకోండి, సైలెంట్ గా ఉంటే బెటర్. మీరు ఏంది అమ్మా, కాదు ఫ్రిడ్జ్ లో ఏం తుడిచేంత ఎక్కువ లేవు. కానీ ఏది ఎప్పుడు పోతున్నారు మీరు? మండే ఏం అట్లా ట్యూస్డే కదా. ఏ డొక్కు, ఏం కాదు నీకేం అటెండెన్స్ పాడవరో. స్కూల్ పోతే ఏమైతుంది నీకు? చూడు, ఓ రోజు ఏం కాదు, ఏమో ఒక రోజు ఎక్స్ట్రా ఉండండి మా, ఏమైతుంది? చూడండి ఇట్లా అంటారు గైస్. ఏం చేశారు? అజిత్ కన్నా వండి పెడితే పాపము అక్కడ మా ఒక రోజే కదా వాడిని రమ్మన్నమా. సండే వచ్చిండొచ్చు, వాడు రెస్ట్ కదా. ఎందుకు ఉందంట మండే? ఈ రోజు గానే ఉంది. ఈ రోజు కూడా ఉందా? ఫస్ట్ బిజినెస్ గానీ. జూలీ, ఏం నీ పరిస్థితి అయిందా కాలేదా? ఏమైంది? జుట్టు కర్ల్స్ చేసుకుంటే ట్రై చేస్తా ఉంది దాంతో. ఉంటా ఉండేది 2 days గైస్. ఇప్పుడు ఈ పనులన్నీ అవసరం అంటే వినలేదు. ఓన్లీ ఫ్రిడ్జ్ ఒకటే చూద్దాము అని చెప్పి స్టార్ట్ చేసి మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసింది. ఇంకా మిగతాది ఇల్లంతా నేనే ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటాను కాబట్టి చాలా నీట్గానే ఉండింది అనమాట. కిచెన్కి ఒకటే నాకు ఎక్కువ టైం దొరకదు. అండ్ జూలీ డాలీ కోసం ఇది గిఫ్ట్ ఇచ్చిందంట, కీ చైన్. దాన్ని ఫొటోస్ స్నాప్స్ తీసుకుంటా ఉంది. దర్శన్ వచ్చే లోపల వీళ్ళు ఏందో ప్లాన్ చేసినారండి, ఎస్పెషలీ మా పిన్ని గారు. ఏమండి మీ ప్లాన్ చెప్పండి. అల్లుడు గారికి బట్టలు తీసుకుంటున్నారు, కొత్త బట్టలు, అల్లుడికి బట్టలు పెట్టాలంట. మమ్మీ పిన్ని ఇద్దరం ఎల్పి పోదాం, పర్లే. ఎల్వి అయినా ఇష్టపడతాడు. మనం నెక్స్ట్ పిన్ని బడ్జెట్ 2 లక్షలు పెట్టుకొని వస్తే ఎల్వికి వెళ్ళిపోదాం గైస్. అదే గైస్. ఎస్, ఎల్వి వద్దులేండి గైస్, ఇప్పుడే బ్యాంక్రప్ట్ అయిపోయినాము. అదే అండి, నేను దగ్గర ఎక్కువ ఉంటే నాకు ఈ పిన్ని అని చెప్తాను, వినడం లేదు. వద్దంట అంటే వీళ్ళు అత్తలు ఇద్దరు కదా. జస్ట్ ప్రేమ. ఎస్ గైస్, ప్రేమ. అట్లా అన్న రైట్. చూపిస్తాం గైస్. బాగా సెట్ అయితే ఓకే. యూజువల్ గా అంటే గ్రేట్, నచ్చుతాయో లేవో. దర్శన్ అసలే చాలా పర్టికులర్ గా ఉంటాడు. ఏం లేదు, ట్యాక్స్ బిల్ అన్ని అట్లే పెట్టేది. నచ్చిందంటే ఓకే, నచ్చకపోతే మళ్ళీ పిన్నిని పిలుచుకొని దర్శన్ తో ఇదే రూట్ లో పోయి ఏది నచ్చుతుంది సాయంత్రానికి తెచ్చేసుకుంటే అయిపోతుంది. సో యా, పోయి తీసుకొని వద్దాం. సైజెస్ తెలుసు కాబట్టి నో ప్రాబ్లం.
ఎట్లా దర్శన్ నేను లేకుండా యూజువల్ గా సెలెక్షన్ కి పోడు, సో నా సెలెక్షన్ నచ్చుతుందేమో అనుకుంటాను. బహుశా నిన్న లేని కూడా కలర్స్ మా ఇద్దరికి నచ్చింది డ్రెస్ వేసుకొని. అవును, బావ మాత్రం వద్దు, బాలే, పూలు అయితే ఉన్నాయి. నచ్చింది తీసుకోద్దండి. పూలు ఉండేటి ఫ్లోరల్ తీసుకోకూడదు జూలీ. చాలా క్లాసిక్ ఉన్నాడు. అయినా తీసుకోలేదు ఏమో. వేసుకోవాలంగా ఎప్పుడు ఇంకా ఏమి ఇంకోయే కదా, ఫ్లోరల్స్ వేసుకుంటే బాగుంటుంది, వేసుకోడు. 30% బాగా. దర్శన్ వచ్చేసి లోపల ఇంటికి వస్తే బాగుంటుందని చెప్పేసి త్వరగా సెలెక్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఒకటి కలర్ బాగా నచ్చింది, కాకపోతే అందులో సైజ్ లేదంటే దర్శన్కి. మిగతా సెలెక్షన్కి ఒక 10-15 మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టలేదు, ఎందుకంటే దర్శన్కి ఇక్కడ ఎల్పీలో ఏమి ఇష్టమో నాకు కొంచెం క్లారిటీ ఉంటుందన్నమాట. సో తన టేస్ట్కి తగినట్టు కొంచెం లేని కలర్స్ చూసి సెలెక్ట్ చేద్దామని చెప్పేసి నేను ఒక సైడ్, జూలీ ఒక సైడ్, డాలీ ఒక సైడ్ సెలెక్ట్ చేసేస్తున్నాం అనమాట. సో అండ్ జూలీ అవుట్ఫిట్ డీటెయిల్స్ వెస్ట్ సైడ్లో తీసుకున్నామండి. ఇది డ్రెస్ చాలా బాగుంది కదా. వెస్ట్ సైడ్ జీన్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, అండ్ నాకు H&Mతో కంపేర్ చేస్తే వెస్ట్ సైడ్ జీన్స్ కొంచెం కంఫర్ట్ కూడా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు. ఒక 10-15 మినిట్స్లో ఇంటికి వచ్చాము, అండ్ పిన్ని మమ్మీ ఇక్కడ ఇస్తున్నారు కదా దర్శన్కి. దర్శన్ ఏమనుకున్నాడంటే అనంతపూర్ నుండి తీసుకొచ్చారేమో అని అనుకున్నాడు అనమాట డ్రెస్సెస్. సో మేము ఇప్పుడు బయటికి వెళ్ళింది తెలియదు కదా, అదే చెప్పాము, అక్కడ నుండి తీసుకొచ్చిండేటివి కాదు, ఇక్కడ నుండి తీసుకొచ్చిండేటివి. దర్శన్కి ఒక ఓటీపీ వస్తుంది అనమాట తన నెంబర్ ఇచ్చినప్పుడు. సో ఆ ఓటీపీ వెళ్ళింటుంది కదా, చూసుకొని ఉంటాడేమో అనుకున్నాము, కానీ చూసుకోలేదంట. అదే షాక్ అవుతున్నాడు. వెనుక రోడ్లో ఉండేదానికి వెళ్ళారా మీరు అని చెప్పేసి. బికాజ్ మన ఇంటికి జస్ట్ బ్యాక్ సైడ్ రోడ్లోనే మొత్తం షాపింగ్ స్ట్రీట్ లాగా ఉంటుంది అనమాట. మంచి జ్యువెలరీ షాప్స్ అవన్నీ పెద్ద పెద్ద షోరూమ్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఒక మెయిన్ ఏరియా లాగా ఉంటుంది అనమాట. సో పక్కనే కదా అని చెప్పేసి ఇంకా త్వరగా వెళ్ళి తీసుకొచ్చాము. నాకు ఒకటే డౌట్ ఏంటంటే ఫిట్టింగ్స్ అన్నీ సరిపోతాయా లేదా అని చెప్పేసి, ఎందుకంటే ముందుకి ఇప్పటికి కొంచెం సన్నగా అయ్యాడు, కానీ ప్రాపర్గా సరిపోయింది. కొంచెం లూజ్ ఉంది, కానీ నాకు ఆ కొంచెం లూజ్ ఉంటేనే ఇష్టం, మరీ ఎక్కువ టైట్గా ఉంటే నచ్చదనమాట డ్రెస్సెస్. తనకు కూడా చాలా చాలా నచ్చిందంట. అండ్ ఎల్పీలో అబ్బాయిలకి జీన్స్ ఉంటే తీసుకోండి, ఫింగర్స్ తీసుకునే వాళ్ళైతే, ఎందుకంటే మంచి క్వాలిటీ ఉంటాయి, ప్లస్ ఎక్కువ రోజులు వస్తాయి. వాషింగ్ మిషన్లో లేదంటే హ్యాండ్స్తో వాష్ చేసినా కూడా ఫేడ్ అవుట్ అయిపోవడము, స్ట్రింక్ అవ్వడం అలా ఉండవు అనమాట. ఎల్పీలో జీన్స్ చాలా బాగుంటాయి. డెఫినెట్లీ ట్రై ఇట్. హాయ్ దర్శను. హాయ్ రెడీ అయిపోయినాం గైస్. ఈవినింగ్ 5 o'clock అయింది. యాక్చువల్గా మనకు 6:30కి పుష్ప 2 మూవీకి వెళ్తున్నాం గైస్. మేము 6:30 6:15 అరౌండ్ 6:30 ఉంది. ఒక 5 minutes కూడా మిస్ అవ్వకూడదు, మనం అసలు ట్రాఫిక్ లో ఇరుక్కోకూడదు. అంటే ఇప్పుడు 5 అయింది టైము. ఇప్పుడు బయలుదేరితే చాలా చాలా బెటర్. మేమందరం రెడీ అయిపోయినాము. మమ్మీ పని చేసుకుంటా టైం పడుతుంది కాబట్టి మమ్మీ ఇప్పుడు రెడీ అవుతుంది. చెప్పినా ఈ రోజు ఏం చేస్తావులే మమ్మీ, వదిలేసే మమ్మీ, నీట్ గానే ఉందిలే, వదిలే బానే ఉంది కదా అంటే, లేదు అస్సలు బాలేదు, కిచెన్ అంతా నీట్ గా లేదు అని మొత్తం అంతా క్లీన్ చేసింది. మచ్చలు ఉన్నాయి ఎక్కడ చూసినా అని చెప్పి క్లీన్ చేసేసింది గైస్ మొత్తం అంతా. చూడండి ఇప్పుడు రెడీ అవుతోంది. కొంచెం ముందు రేపు చేస్తా, ఇప్పుడు టైం లేదు. సినిమా పోతున్నాం. ఎస్, చాలా కష్టం మీద దొరికినాయి గైస్ మాకు టికెట్లు. అసలు ఏమి ప్రైజింగ్ అసలు, కానీ కదా అది. ఎస్, ఇట్ విల్ బి వర్త్ ఇట్ ఫర్ షూర్. ఎందుకంటే నేను ఆల్రెడీ కన్నడలో చూసేసినాను గైజ్. ఓకేనా, నాకు తెలుసు మూవీ ఎట్లుంటుందో. ఇప్పుడు నేను రెండోసారి, కానీ మన అల్లు అర్జున్ వాయిస్ విని ఆ డైలాగ్ అల్లు అర్జున్ చెప్తా అంటే ఇంకా ఫీల్ చాలా బాగుంటుంది కదా. వీళ్ళందరూ ఫస్ట్ టైమే, దర్శన్ నేను కాదు. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళకి తెలుగు అర్థం అవుతుంది అత్తయ్యకి, కాకపోతే ఆ స్లాంగ్ మనకు అల్లు అర్జున్ ఏదైతే మాట్లాడతాడో చిత్తూరు స్లాంగ్, అది అర్థం కావాలంటే కొంచెం కష్టం కదా. అర్థం కాకుండా మూవీకి పిలుచుకోవే వేస్ట్. అందుకే నలుగురం ఆల్రెడీ కన్నడకి వెళ్ళిపోయినాం అనమాట. ఇప్పుడు అబ్బా నా జుట్టు చూడు, అప్పుడు 2 సార్లు జుట్టు లాగినాడు పిన్ని. ఓకే మమ్మీ, నువ్వు రెడీ అయిపోతే వీకెండ్ లీవ్ ఫోరంకి వెళ్తున్నాము. ఇక్కడ నుండి మాకు అట్లీస్ట్ సండే కాబట్టి, సారీ సాటర్డే కాబట్టి ఇంకా ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటది. టుమారో సండే. ఓకే, సండే మేరే డే, ట్రాఫిక్ లో ఇరుక్కోకుండా పోతే బెటర్. థ్యాంక్ యూ గైస్, లెట్స్ గో.
మన ఇంటికి అన్నిటికంటే దగ్గర ఏదంటే ఫోరం మాల్, అందుకే అక్కడే బుక్ చేశాను. టికెట్స్ కోసం చాలా వెతికాను అనమాట, ఎందుకంటే ఎక్కడ చూసినా ఫుల్ బుక్డ్ అయిపోయినాయి. అండ్ ఒకటే రోలో 6 మెంబర్స్కి ఒకటే ప్లేస్లో కావాలంటే కూడా చాలా వెతికాను. మొత్తానికి అందరికీ లైన్గా దొరికాయి, ఎందుకంటే రెగ్యులర్గా 2 ఒక దగ్గర 3 ఒక దగ్గర అట్లా దొరుకుతూ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ జ్యువెలరీ కొన్ని తీసుకుంటున్నాము, ఒకటే లాంటివి ఒక 2-3 పీసెస్ కావాల్సి ఉండే అనమాట మేము ట్విన్నింగ్ వేసుకోవడానికి. దాని గురించి అడుగుతున్నాడు దర్శన్. అండ్ దాంతోపాటు స్టాల్స్ పెట్టారు. నాకు తెలిసి ఓన్లీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ టైంలో ఇట్లా స్టాల్స్ ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు పెడతారు అనుకుంటా. స్టాల్స్ పెట్టినప్పుడు జ్యువెలరీ ఉంటుంది కదా, డేంటీ కైండ్ ఆఫ్ జ్యువెలరీ, అదంతా నాకు బాగా ఇష్టం. నేను కొన్ని ఆన్లైన్లో కూడా తీసుకుంటూ ఉంటాను. ఇట్లా ఆఫ్లైన్లో ఎప్పుడైనా స్టాల్స్ పెట్టినప్పుడు మంచి మంచి క్వాలిటీ ఉండే జ్యువెలరీ డైలీ బేసిస్కి వేసుకోవడానికి, ఇయర్ రింగ్స్ అవ్వచ్చు, బ్రేస్లెట్స్ అవ్వచ్చు, అట్లాంటివన్నీ కొంటూ ఉంటాను అనమాట. ఇట్లా వెస్ట్రన్ అవుట్ఫిట్స్ మీదకి ఎస్పెషలీ వేసుకున్నప్పుడు బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఇంకా అలా వెళ్తుంటే మూవీకి ఇంకా ఒక 15-20 మినిట్స్ టైం ఉండిందనమాట. అందుకే ఇంకా స్వరోస్కీలో ఒకటి చూసాను రింగ్, కాకపోతే స్వరోస్కీ జ్యువెలరీ ఏంటంటే వాటర్ ప్రూఫ్ కాదు అన్నారు, అందుకే నేను ఇంకా తీసుకోలేదన్నమాట ఇక్కడ కూడా. యా, లెట్స్ గో అండ్ వాచ్ ది మూవీ. హలో గైస్, జస్ట్ ఇప్పుడు ఇంటికి వచ్చినాము. నచ్చిందా ఫిలిం? సూపర్ ఉంది, అందరూ పోయి వెళ్ళి చూడండి. ఎస్, చాలా బాగుంది guys అసలు. అవును, అల్లు అర్జున్ కోసము అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగా చేసినాడు. మీరు ఎవరి ఫ్యాన్ అయినా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ 100% నచ్చుతుంది మీకు. చాలా బాగుంది అసలు, అందరూ చూడండి వెళ్ళి. రష్మిక కూడా మంచి స్కోప్ ఉంది గైస్ మూవీలో. అంటే ఈ ఇన్ బిట్వీన్ రిలీజ్ అయ్యే మూవీస్ లో హీరోయిన్స్ కి పెద్దగా స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉండదు కదా, బట్ రష్మిక సాంగ్స్ బాగున్నాయి, అన్ని హైలైట్ సినిమా. చాలా బాగా తీసినాడు అల్లు అర్జున్, భలే కష్టపడినాడు. చాలా ప్లస్ మ్యూజిక్ కూడా బాగుంది, చాలా చాలా బాగుంది. హలో సార్, జుట్టు బీ కదంటే ఫస్ట్ ఉంటాడు మా దర్శన్. ఎట్లుంది దర్శన్ మూవీ? క్రేజీ బాగుంది, చాలా బాగుంది. సెకండ్ టైం అంటే ఓన్ వాయిస్ కాబట్టి అది దేవుడిది పాట చేసినాడు అల్లు అర్జున్. నాకు కళలో నీళ్లు వచ్చినాయి, చాలా చాలా బాగుంది. ఎవరైనా కష్టానికి ఫలితం వచ్చింది, పక్కా చూడండి గైస్, నిజంగా చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, మాకు కుదిరితే ఇంకోసారి కూడా పోతాం. ఇప్పుడు ఏదైనా కష్టపడితే ఫలితం దేవుడు ఖచ్చితంగా. సార్లు పోయినాము గైస్, టికెట్ రేట్ 2000. ఈ రోజు 15,000 అయింది, అవును నిజంగా థియేటర్ వాచ్ మేము డబ్బులు పోయినా ఏం బాధపడలేదు. కష్టానికి ఫలితం దొరికింది అల్లు అర్జున్. అవునవునవును 100%. చాలా బాగా చేసినాడు, చాలా బాగా నచ్చింది. థియేటర్ పోయి మేము అప్పుడు నితిన్ సినిమా పోయినా, మళ్ళీ ఇప్పుడు పోయినాము. కాకపోతే చాలా బాగుంది సినిమా అయితే. చాలా బాగుంది, చాలా బాగుంది. అందరు చూడండి వెళ్ళి, ఊరు ఫ్యాన్ వీళ్ళు ఫ్యాన్ అనుకోకండి. అవును, సినిమా బాగుంది, చూడండి అంతే. హ్యాపీగా ఉంటారు. ఓకే గైస్, నైట్ అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిపోవాలి. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ సాటర్డే యాక్చువల్గా. చాలా హ్యాపీగా గడిచిపోయింది. మమ్మీ వాళ్ళు రావడం, బయటికి వెళ్ళడం. సో ఇట్ ఫీల్స్ రియలీ నైస్, అంటే మంచి టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. ఇట్స్ రియలీ నైస్ వీకెండ్ కూడా. జ్యువెలరీ తీసేసి ఇంకా ప్రశాంతంగా పడుకోవాలి. యాక్చువల్గా ఈ మధ్య నా జ్యువెలరీ నాకు బాగా నచ్చుతుంది, బికాస్ చాలా డీంటీ జ్యువెలరీ అంతా వేసుకుంటున్నా. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, కొలాబ్ కాదు, జస్ట్ నేను కొన్నవి నేను తీసుకుండేటి యూజువల్గా చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇది పెట్టుకున్నాను కదా, బ్లాక్ కలర్ ఇయర్ రింగ్స్, నేను క్లోజ్అప్లో చూపిస్తా అవి. ప్లస్ ఈ మధ్య డేంటీ జ్యువెలరీ ఎక్కడ నుండి అని అడుగుతున్నారు అనమాట, చిన్న వేసుకుండేటివి. సో నా ఫేవరెట్ ఒక 2-3 ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజెస్, దాంట్లోంచి తీసుకుంటూ ఉంటాను. అంటే ఇవి కలర్ పోవడం, యాంటీ టార్నిష్ అనమాట. సో అలా ఏముండదు, కలర్ అట్లా పోవు కాబట్టి ఐఎమ్ రికమెండింగ్ దిస్ పేజ్. ఇది మిస్ డేంటీకో అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. జ్యువెలరీ క్వాలిటీ నాకు బాగా ఇష్టం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా సింపుల్ డేంటీ బ్రేస్లెట్స్ అవ్వచ్చు. అండ్ ఈవిలో ఈ బ్రేస్లెట్ ఒకటి ఉంటుంది నా దగ్గర, ఇది రోజ్ గోల్డ్లో ఒకటి ఉంది అండ్ గోల్డ్లో ఒకటి ఉంది. ఒకటి జ్యువెలరీ తీసుకుంది, ఇంకొకటి నేను తీసుకున్నాను. సో ఇది కూడా చాలా బాగుంటుంది. అలాంగ్ విత్ దట్, సో ఇట్లా ఇవి నేను వాచ్కి స్టాకింగ్స్ లాగా వేసుకుంటూ ఉంటాను అనమాట. వాచ్ని నీట్గా సెట్ చేసుకోవాలి ఇంకా బాగా క్లాసీగా అనుకుంటే. అండ్ దీని గురించి ఎక్కువ అడిగారు గైజ్, ఈ చైన్. సో బేసిక్గా ఇవి 3 లాకెట్స్ లాగా వస్తాయన్నమాట. మనం ఒకవేళ ఒకటే వేసుకోవాలనుకుంటే ఈ హార్డ్ ది పర్ల్ది ఒకటి, అండ్ ఇట్లా కొంచెం టియర్ డ్రాప్ లాగా ఇంకొకటి ఉంటుంది. సో ఇట్లా నేనైతే 3 వేసుకుంటాను. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్. అండ్ దీనికి ఇంకా ఏమైనా మీకు చామ్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ చైన్ ఒకటి తీసుకున్నాను. యా, ఐ థింక్ దట్స్
ప్రిటీ మచ్ ఇట్ ప్రస్తుతానికి. అండ్ ఇంకా ఉన్నాయి వేరేటివి, నేను మీకు చూపిస్తూ ఉంటాను. ప్రస్తుతానికైతే అంతే. ఇప్పుడు ఇవి తీసేసి ఫేస్ వాష్ చేసేసుకొని పడుకుంటే ఐ జస్ట్ ర్యాప్ దిస్ డే అప్. ఇది చిన్న వీడియో ఏంటుందో పెద్ద వీడియో ఏంటుందో నాకు తెలియదు. ఐ థింక్ ఇట్ ఈస్ హోల్సమ్ మీ అందరికీ కూడా. Yeah, thank you so much for watching, and we will see you in our next vlog. Stay positive, stay healthy, and be kind to everyone. Also, before leaving, please consider subscribing and join this beautiful family. We are very close to 700k subscribers. So, త్వరగా చేసేయండి. Thank you guys. Okay, bye. Good night.